బంగారు తల్లులు ఈవేళ పప్పు టమాటా వండాను. చూడండి. మీరు కూడా వండి టేస్టు ఎలా ఉందో చెప్పండి. పప్పు టమాటాకి ఫస్ట్ పప్పు వేపుకోవాలి. బాగా వచ్చేలాగా చక్కగా వేపితే చాలా రుచిగా ఉంటుంది. నేను ఫస్ట్ పప్పు వేపుతున్నాను. నేను బాగా వచ్చే వరకు వేపుకోవాలి. చాలా చక్కగా బాగుంటుంది. ఎందుకంటే రుచిగా మంచిగా స్మెల్ వస్తుంది అన్నమాట. మనకి పప్పు తినాలనిపిస్తుంది. దోరగా వేగింది కదా, స్టవ్ కట్టేసుకోవాలి. ఇలా వాటర్ వేసేసుకొని వస్తుంది కానీ మన మీద పడదు. ఇట్లా వాటర్ ఉంచేసుకొని చక్కగా మళ్ళీ ఫ్రెష్గా వాటర్ వేసుకోవాలి. మనం ఫ్రెష్గా కావాల్సిన నీళ్ళు ఎక్కువ వేసుకున్నా పర్లేదు, తక్కువ వేసుకుంటే పప్పు మాడిపోద్ది. నేను కొంచెం వాటర్ ఎక్కువ వేస్తాను, ఎందుకంటే పప్పు మాడకూడదు అనేసి. చిన్న పదార్థాలు మీకు అంటే అందరూ వండేలా ఒకేలా వండడం నాకు ఇష్టం లేదు, అందు గురించి అని మీకు చెప్తాను. ఫస్ట్ టమాటాలు వేసేయాలి. అంటే కావాల్సిన టమాటాలు ఎక్కువ వేసుకుంటే రుచిగా చక్కగా పుల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే నేను కారం వేయను, పచ్చిమిరపకాయలు వేస్తాను. ఈ పచ్చిమిర్చి వేస్తే కారం కరెక్ట్గా వస్తుంది. ఉల్లిపాయలు ఓకేనా. ఇవన్నీ వేసేసాక కొంచెం కొద్దిగా అంటే చిటికడేని కాదు, కొంచెం పప్పు కలర్గా బాగుంటుంది కదా, వేసేసుకోవడమే అంతే. మనం కొంచెం గరిటెతోటి ఇట్లా తిప్పేసేసి మూత పెట్టేయడమే. నేను మధ్యలో మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. చింతపండు నేను నానబెట్టే చూపిస్తాను, ఓకేనా. మినిమము 7 విజిల్స్ రావాలి ఈ పప్పుకి. 7 విజిల్స్ అయితే చాలా చక్కగా. మరి చిన్న స్టవ్ మీద పెట్టుకోవాలి. మీరు పెద్ద స్టవ్ మీద పెడితే తొందరగా పొంగిపోద్ది, అందుకు చిన్న స్టవ్ మీద పెట్టుకుంటే చక్కగా చూసిన వాళ్ళు పొంగకుండా ఎక్కువ పొంగకుండా. అయిపోయింది అది, ఇదిగోండి బియ్యం తీసి పప్పు ఇట్లా ఉడికిపోద్ది. మెత్తగా అయిపోయింది కదా పప్పు, ఇట్లా ఉడికిపోద్ది చక్కగా మెత్తగా ఉడికిపోయింది. చూసారు ఇదంతా కూడా చక్కగా బాగుంటుంది. నేను చింతపండు కరెక్ట్గా ఒక నిమ్మకాయ అంత, అంటే మేము పులుపు కొంచెం తింటాము మా ఇంట్లో అందరూ విని. మా మద్దల వాళ్ళు కూడా వచ్చారు, అందుకని కొంచెం పులుపు అంటే దానికి చాలా ఇష్టం. ఇంత వేసుకుంటున్నాను. ఎవరైనా సరే లేదు కొంచెం తక్కువ వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఇప్పుడు నేను నానబెడుతున్నాను. చింతపండు నానబెట్టేసి ఈ గుజ్జు దాంట్లో వేసేస్తాను. అంటే ఇది చింతపండు కొంచెం పులుపు తక్కువ ఉంది, అందు గురించని. అలాగే ఇప్పుడు ఇది నానబెట్టి ఈలోగా మీకు చూపిస్తాను. నేను ఎల్లుల్లిపాయలు పోపు దినుసులు చూపిస్తున్నాను మీకు. ఎల్లుల్లిపాయలు, ఎండుమిరకాయలు, కరివేపాకు, జీలకర్ర, మినపప్పు, ఆవాలు, ఇది ఇంగు వేసుకుంటే పొట్టకి ఏమీ అవ్వదు, చాలా మంచిది. ఇవి నేను వేసి తాలింపు పెడతాను. ఈ చింతపండు వేసి చూపిస్తున్నాను. స్టవ్ వెలిగిస్తాను ఒకసారి. ఇట్లా కలుపుకోవాలి. ఇలా చక్కగా ఉడికిపోయింది కదా, ఇంకా మనం మెదపక్కర్లేదు. ఇలా ఉడికిపోతే నేను వాటర్ ఎక్కువ వేసాను అన్నాను కదా, ఒక కుక్కర్లో మాడదు, ఒక కుక్కర్లో మాడిపోద్ది. ఇట్లా అనుకుంటే మనకి మెదిపేస్తుంది చక్కగా. ఇలా అయిపోద్ది. చాలా చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో. దీంట్లో మనం చింతపండు పులుపు వేసుకోవచ్చు. ఇప్పుడు చాలా నీట్గా పప్పు కూడా చాలా బాగుంది. కలర్ కూడా చూడు, మనం పసుపు వేసాం కదండి, దానివల్ల మనకి చక్కగా పచ్చగా వచ్చింది. చూడటానికి కూడా పప్పు అందంగా. ఆ టమాటాలు అవి అంతనే కదా టమాటా పప్పు అనేది మనకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. చింతపండు చక్కగా ఇట్లా గుజ్జుగా వేసేసుకొని మనం నీట్గా ఇట్లా వేసేసుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేస్తాను నేను, ఎందుకంటే కొంచెం మా ఇంట్లో గట్టిగా ఉంటే తినరు. మా మరదలు కూడా సేమ్ అట్లాగే ఉంటుంది. మా మరదలు కూడా బాగుంది, మీకు చెప్తాను. రోషిని కిచెన్ అని మా మరదలు బాగా ఛానల్ పెట్టి, దయచేసి మీరు కూడా ఆ వీడియో చూడండి. మాకు ఇలా వీడియోలు తీయడం అంటే చాలా ఇష్టం. అలాగే మేము తినే వస్తువులు కూడా ప్రతి ఒక్కరు తినాలి, ఇలా చక్కగా ఇంట్లో వండుకొని తినాలి అనే ఒక ఆలోచనతోటి ఫస్ట్ మా మరదలు పెట్టింది యూట్యూబ్. నెక్స్ట్ నేను, అలాగే మా చిన్న మరదలు కూడా పెట్టారు. మా ఇంట్లో కొంచెం ఇష్టం అంటే ప్రతి ఒక్కరికి షేర్ చేసుకోవాలి, అందరు మంచి చెడులు అడగాలి. మనం ఇలా లూజ్గా ఉండాలి పప్పు. అది కొంచెం లైట్గా ఉడుకుతుంది కదా, ఇంకో కొంచెం అయితే కొద్దిగా వేస్తే బాగుంటుంది. అది ఉడుకుతుంది కదా, గట్టిగా అయిపోతుంది. మళ్ళీ గుజ్జు చక్కగా ఎట్లా వచ్చింది, ఎట్లా వస్తుంది వెళ్తే. ఆ నిమ్మకాయ తింటే ఎంత వచ్చింది, ఓకేనా. చేయి వేసుకొని ఇంట్లో ఇప్పుడు వేసుకోవాలి సరిపోనంత. మనం సాల్ట్ అయితే సాల్ట్ వేసుకోవచ్చు, లేకపోతే కలుపు అయితే కలుపు వేసుకోవచ్చు. నేను ఎక్కువ సాల్ట్ వాడతాను, అందుకని నేను సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే టేస్ట్ రావడానికి చిన్ని చిట్కా చెప్తాను. ఎవరికైనా సరే బాగా పులుపుగా ఉంటే తినలేరు కదా, లైట్గా కొంచెం చూసారు షుగర్ వేస్తున్నాను. అంటే ఆ పులుపుని అది కమ్మదనాన్ని చాలా రుచిగా పప్పు కనిపిస్తుంది, మనకి తినాలనిపిస్తుంది పప్పుని. ఇలా అందరూ వండుకోండి. బ్యాచిలర్స్ కూడా ఎక్కడికైనా కాలేజీ పిల్లల వాళ్ళు విడికి తీసుకున్నారనుకోండి, వాళ్ళకి చాలా సింపుల్గా అయిపోద్ది పప్పు, చాలా బాగుంటుంది. అంటే అందరూ వండిదే, ఇందులో నేను కొత్తగా చూపించేది కాదు అని అనుకోవద్దు, ఎందుకంటే తెలుస్తుంది అనేసి. మా పూర్వకాలం మా అమ్మవాళ్ళు వండిన వంటలే మీకు నేను చూపిస్తున్నాను, నేను కొత్తగా నేర్చుకునేది మాత్రం కాదు. పోపు చిన్న బౌల్లోకి వేసేస్తున్నాను నేను.
ఎందుకంటే అంత పెద్ద కుక్కర్లో బాగోదు కదా. పప్పుకి తాలింపు పెడుతున్నాను, టమాటా తాలింపు పెడుతున్నాను. చూడండి ఇంకా పెడతారు. ఇలా మనం సరిపడా ఆయిల్ వేసుకుంటే పప్పుకి ఆయిల్ మనకి టేస్ట్ బాగుంటుంది. పోపు కూడా చాలా అందంగా అంతుంది, మనం తినాలనిపిస్తుంది, అన్నంలోకి కమ్మగా అనిపిస్తుంది అనమాట. నేను పప్పు నూనె వాడతాను ఎక్కువగా, పప్పు నూనె వాడతాను. తర్వాత ఇవి కూడా వాడతాను, ఇవి పల్లీలు నూనె కూడా వాడతాను. ఈ రెండే వాడతాను, ఇంకేమి వాడను. నెయ్యి అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఫస్ట్ నేను వెల్లుల్లిపాయలు వేస్తాను. వెల్లుల్లిపాయలు ఎందుకు వేసుకోవాలంటే మనం ఇలా చెదగొట్టేసుకోవాలి. ఇలా చెదగొట్టేసుకుంటే మీదకి తులిపోవు, లేకపోతే చేతుల మీదకి వచ్చేసి మోకాల మీదకి వచ్చి చాలా ఇబ్బంది అవుతుంది. అవి వేసుకున్నాక చక్కగా చిట్పట్లాడతాయి. ఇవి ఆవాలు మినపప్పు వేసుకుంటే చిట్పట్లాడతాయి. ఇవి కొంచెం అవుతుందంటే అప్పటికి మనం ఈ కరివేపాకు ఆఫ్ చేయాలి. ఇవి వేసుకోవాలి ఫస్ట్ మనం. ఇంకా చూస్తున్నారు కదా, ఇవన్నీ వేసుకొని చక్కగా అప్పుడు కరివేపాకు లాస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఎందుకు వేయాలంటున్నానంటే నేను ఉల్లుతుంది ఇంగు వేస్తున్నాను, వేసాను. దీన్ని చక్కగా ఇట్లా కలిపేసుకొని చూసారా ఆయిల్ మనం ప్రత్యేకంగా, ఎందుకంటే ఇది పప్పు నూనె కాబట్టి కమ్మదనం వస్తుందని కొంచెం చెనిగింది కదా, ఆయిల్ ఎక్కువ ఉన్నట్టు అంటుంది. అదే మనకు కొంచెం పెద్ద బౌల్లో వేస్తే ఆయిల్ తక్కువ ఉన్నట్టు అంటుంది. ఎప్పుడైనా సరే అది గమనించండి మీరు. ఈ చిన్నట్లో ఆయిల్ ఎక్కువ ఉన్నట్టుగానే చక్కగా అన్నీ ఏగుతాయి. ఇలాంటివి ప్రతి ఇంట్లో ఉండాలి, తీసుకోండి కంపల్సరీ. మీకు చాలా బాగా ఉపయోగపడతాయి ఇటువంటి గిన్నెలు. తెపలలో కూరదాకులు అలా అంటారు కదా, అవి తక్కువ యూజ్ చేసుకోవచ్చు, కానీ ఇట్లా తాలింపులకు మాత్రం ఇవే ఉపయోగించుకోవాలి. చూసారా మంచి వాసన వస్తుంది, చక్కగా ఏగుతూ. చూసారా ఎంత చక్కగా ఏగిందో. ఇగో ఇలా కొంచెం పచ్చింది, ఇవన్నీ చక్కగా అట్లా దూరగా కలుపుతూ ఉండాలి మనం. ఈ కరివేపాకు మా చెట్టుదండి, మా ఇంట్లో చిన్న చెట్టు వేసుకున్నాను. నేను ఇంట్లోకి అదే వాడతాను, బయటది అనేది అంటే కొనుక్కునేదాన్ని ఇంతవరకు. ఇప్పుడు అది చెట్టు ఉంది కదా, చక్కగా బాగుంటుంది అనేసి స్టవ్ కట్టేస్తున్నానండి. తాలింపు చూసారా, తాలింపు చక్కగా వచ్చింది. కొంచెం పప్పు ఇట్లా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది చూసారా తాలింపు ఎంత బాగా వచ్చిందో, బాగుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మర్చిపోవద్దండి.